గురువుగారు, దీపావళికి, లక్ష్మీ పూజకి ఈ రెండిటికి ఉన్న అనుబంధం ఏంటి? దీపావళి అనగానే లక్ష్మీ పూజ అంటారు. అద్భుతమైన మాట అమ్మ. అమ్మవారికి ఇష్టం కొన్ని ఉన్నాయి. లోకల్లో ఎవరికైనా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి. అమ్మవారు దీపావళి రోజు ఇలా తొంగి చూస్తుంది ఇంటికేసి. ఏ ఇంట్లో అయితే ఉన్న వాళ్ళందరూ కూడా అక్క, బాబాయ్, తమ్ముడు, మావయ్య, చెల్లెలు అని వరసల్ని పెట్టుకుని మాత్రమే పిలుస్తారో ఆ ఇల్లు ఆవిడికి ఇష్టం. స్వయంగా చెప్పింది లక్ష్మీదేవి. ఈవేళ పని మనిషిని ఏ పేరుతో పిలుస్తున్నావో అలాగే పెళ్ళాన్ని అదే పేరు, తమ్ముడిని అదే పేరు, ఇలా అందరూ కూడా ఇళ్ళలో అక్కల్ని కూడా అక్క అని పిలిచేవాళ్ళు లేరు, అక్కని కూడా పేరుతో పిలిచేవాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరం! ప్రాచీనులు చెప్పిన విధానం ఏమిటంటే, ఎవరైనా కొత్తవాడు మన ఇంటికి వస్తే అక్క మంచినీళ్ళు పట్టరా, ఓహో ఇది చెల్లెలు, అది అక్క. మావయ్య భలే చేసావే, ఈయన గారు మావయ్య. అలా పరిచయం చెయ్యక్కర్లేకుండా ఈవేళ ఇంటికి రాగానే ఈయన మా మావయ్య, ఆయన మా బాబాయ్య కాదు. అట్లాంటి ఇల్లు ఆవిడికి ఇష్టం. రెండు, ఇంట్లోంచి ఇలా చూడగానే అలా పెరట్లో తులసి మొక్క చక్కగా గుబురుగా పెరిగిన ఇల్లుంటే ఎంత సంతోషంగా అనుకుంటుంది లక్ష్మీదేవి. లేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం, నష్టమే ఇలా, తలుపు తీస్తే చివరికి కనిపించేలా పెట్టుకో, నష్టమే ఉంది. ఇది లౌకికమైన దృష్టి. అలౌకికమైన దృష్టి ఏమిటంటే, తులసి మీద నుంచి వచ్చేటటువంటి గాలిని మనం పీలుస్తూ ఉంటే శ్వాసకోశపు వ్యాధులు రావు. ఒకటి. స్త్రీలైనట్లయితే నెలసరి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏ విధమైన అనారోగ్యాలు స్త్రీలకి రావు. అంత గొప్పదైనటువంటి తులసి. అంచేత పెరట్లో కానీ పెట్టినట్టయితే అటు నుంచి వచ్చే గాలి ఈ తులసి చెట్టు మీద నుంచి వచ్చేటటువంటి కారణంగా చక్కగా ఆరోగ్యం బాగుపడుతుంది. అమ్మవారికి ఇష్టం అది. మూడవది, ఇందాక మనం పెట్టుకున్నట్టుగా పద్మాకారపు ముగ్గు ఏదైతే ఉందో అది ఆ దేవుడి గదిలో దైవ మందిరం దగ్గర పెట్టినట్లయితే భలే ఇష్టం. ఇంట్లో ఉండే గృహిణిని చూస్తుంది. గృహిణి గృహముచ్యతే, ఇంటిని బట్టి అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూసి ఇల్లు చూడు, ఇంటిని చూసి ఇల్లాలని చూడు అంటారు. ఇల్లు బాగా సుఖంగా బాగా అందంగా పెట్టిందంటే ఇల్లాలు ఎంత గొప్పగా అందంగా చేసేదో అర్థమవుతుంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడు, అంతే కదా. ఈ ఇల్లాల వల్ల ఇంత బాగుందనమాట. ఆ ఇల్లాలు చక్కగా పూజ చేసుకోవడానికి సిద్ధమైనటువంటి రూపంలో కనిపిస్తే ఆ వేళ అంటే ఆవిడ ఏ 6 తెల్లారుజామున వచ్చినప్పుడు అలా కనిపిస్తే రోజు పూజ చేసుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. పాపభీతి ఉంది ఈ పిల్లకి, కాబట్టి ఇల్లు బాగుపడుతుంది. సంతానానికి భర్తకి కూడా సరైనటువంటి పద్ధతిని చెప్తుంది, తీరుతెన్నులు చెప్తుంది అని ఆనందపడుతుంది ఆవిడ. ఎవరు? లక్ష్మీదేవి. ఇంకా ఆవిడికి నాకు ఇష్టమైనది ఇది అని ఒకసారి చెప్పేసింది ఆవిడ. ఎంత గొప్ప ఆవిడ చూడు. నాకు కాయల్లో నాలికేరం అంటే కొబ్బరికాయ ఇష్టం, ద్రవాల్లో ఆవు పాలు ఇష్టం, అర్థమైందా? అలాగే రసాల్లో అంటే మామూలుగా పండు నుంచి తీసే దాంట్లో మామిడి పండు రసం మరీ ఇష్టం. అదే అన్ని కాలాల్లో మామిడి పళ్ళు దొరకవుగా, నష్టమేలా. ఇష్టమైనటువంటివి నీకు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏ ఫలాలు ఇష్టమో ఆ ఫలాల నుంచి తీసినటువంటి పంచ ఫల రసాలు, 5 ఫలాల రసం నాకు బాగా ఇష్టం. ఆకుల్లో మారేడు నాకు బాగా ఇష్టం. ఎంత ఖచ్చితంగా వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ శ్రీ సూక్తంలా కనిపిస్తుంది. మారేడాకు నాకు చాలా ఇష్టం, కానీ 4 మారేడాకులు తెచ్చుకో, అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఉంటుంది. లేదు ఓ 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి తీసుకొచ్చి రోజుకోటి చోపులు వేస్తే ఏమవుతుంది, నష్టం లేదు. పైగా మారేడు పత్రం ఈవేళ వాడింది కడిగేసి మళ్ళీ మీరు వాడచ్చు. 7 రోజుల పాటు మారేడాకుని వాడిందే వాడినా తప్పులేదని శాస్త్రం చెప్తాను. ఎంత గొప్ప మాట. ఆకుల్లో అది ఇష్టం. చేసే పిండి వంటల్లో పాయసం నాకు మరీ ఇష్టం ఉంది ఆవిడ. పాయసం అంటే పయస్సు అంటే ఆవు పాలు, పాయసం అంటే ఆవు పాలతో ఉడికించిన అన్నం. ఆవు పాలలో నీళ్లు గీళ్ళు అవే కలపద్దని. పాపం అమ్మవారు కాదు ఏ దేవతలైనా ఎంత గొప్పవాళ్ళు అంటే మన ఆరోగ్యం సక్రమంగా సుఖంగా ఉండాలని ఆలోచించే వాళ్ళే. పాయసాన్ని రోజు ఇంత కానీ తిన్నట్టయితే శారీరక ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఏంటి, ఆవు పాలతో ఉడికించబడ్డ అన్నం మాత్రమే ఉండాలి తప్ప మరొకటి కాదు. దాంట్లో కొద్దిగా నేతిని కూడా వేయాలి, ఆవు నేతిని మాత్రమే వేయాలి. కష్టమేం కాదు. ఆవు నెయ్యి 1200 రూపాయలు ఉంది వేళ కేజీ. ఎంత నువ్వు వాడతావు? ఆ మాత్రం తప్పే ఉంది. అది కొద్దిగా ఆలోచిస్తే ఆరోగ్య దృష్ట్యా చాలా గొప్పగా ఉంటుంది ఆవిడ. కాబట్టి పత్రాల్లో ఏది ఇష్టమో ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి దీపావళి ఏదైతే ఉందో అది అమ్మవారికి సంబంధించిన పుట్టినరోజు.
పుట్టినరోజు. అమ్మవారు ఏ రోజు పుట్టింది అంటే దీపావళి అమావాస్య రోజున పుట్టింది. చాలా ఇష్టం ఆడికి. అవో నా పుట్టినరోజు ఈ పిల్ల చేస్తుంది, ఆయన అనుమతించాడు ఇంట్లో, ఎంత బాగా దొరుకుతుంది నా పుట్టినరోజు అని అనుకుని అన్ని ఇళ్ళని చూస్తూ పెడుతుంది ఆవిడ. ఎంత గొప్ప మాట. ఇంకా చక్కగా దీపావళి చేసుకుంటే నేను ఇక్కడే కూర్చుంటాను తిష్ట వేసుకుని అని చేసేంత ఇష్టంగా ఉంటుంది. తర్వాత ధవలతమాంచుక గంధమాల్య శోభే, అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు. తెల్లని వస్త్రం, తెల్లనైనటువంటి రవిక, తెల్లనైన పువ్వులు, తెల్లనైనటువంటి అదిగో దీపకళికి అలా కనిపిస్తూ ఉంటుందిగా. ధవలతమ అంశుక గంధమాల్య శోభే, తెల్లని గంధం కూడా అమ్ముతారు మనకి. ఆ తెల్లని గంధం ఒంటికి రాసుకుంటే నాకు ఏది ఇష్టమో ఈ పిల్ల అవన్నీ ఇష్టాలన్నీ ఏర్పాటు చేసిందా, నేను వస్తానని తెలిసి ఎంత ఆనందం నాకు అనుకుంటుంది. నవధాన్యాల్లో ఆవిడికి ధాన్యం ఇష్టం. అంచేతనే తెల్లనైనటువంటి వస్త్రాన్ని పరిచి దాని మీద ధాన్యాన్ని పూసి దాని మీద మళ్ళీ తెల్లని వస్త్రాన్ని చెప్పి ఆ మధ్యలో పెద్దదైనటువంటి దీపాన్ని పెట్టి ఇందాక అనుకున్న ఆ పత్తి వత్తితో ఈ నువ్వుల నూనెతో, ఈ ప్రమిద అంటే మట్టితో చేయబడ్డది మాత్రమే కావాలి. మట్టి ఈ లోపల ఉండేటటువంటి నూనె వేడెక్కుతుంది కదా, దీని ద్వారా ఆ మట్టి వేడెక్కిన నూనె ద్వారా వచ్చేటటువంటి వాసన ఏదైతే ఉంటుందో శరీర ఆరోగ్యానికి సుఖం. కాబట్టి ఇంటి మధ్యలో అది పెడితే అబ్బాయి ఎంత ఇష్టంగా పెట్టారు నాకు అని ఆనందంగా వస్తుంది. ఎవరింటికైనా మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంత ఆహ్వానిస్తారు మనని. మనకి ఇష్టమైనవన్నీ పెడితే ఎంత మనకి నచ్చుతుంది. లక్ష్మీదేవికి అది ఇష్టం. అంచేతనే కోజాగరి పూర్ణిమ అని ఒకటి వస్తుంది, తెలంగాణ వైపు మాత్రమే చేస్తారు. కోజాగర్, నేను వచ్చేసరికి ఎవరెవరు మెలకుగా ఉన్నారు అని చూస్తుంటారు. అంత గొప్ప మాట. మనం పండుగ గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం, తెలుసుకుందామనే తనం లేకపోవడం వల్ల నష్టపోతున్నాం తప్ప పండుగని నిజంగా ఆచరించుకుంటే ఈ కష్టాలు ఉండవు. అదే మేము అసలు దీపావళి మీరు చెప్పిన ఈ ధాన్యాన్ని పెట్టాం, దాని మీద తెల్లగుడ్డ వేయం, ఎప్పుడూ దీపాలను పెట్టలేదు, మాకు విపరీతంగా కోట్లు కోట్లు కలిసి వచ్చాయి, అంతంత ఇంతంత రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అనద్దు. ధనమే ఇబ్బందిని కలిగించేది, ధనమే ఆనందాన్ని కూడా కలిగించేది. నీకున్నటువంటి ధనంతో నువ్వు సుఖంగా ఉన్నావా ఆలోచించు చూడు. ఖచ్చితంగా మానసిక ఆందోళనతో ధనం మొత్తం డబ్బుని పరుచుకుని పడుకుంటాడు, ఏసీలో చెమటలు పడుతూ ఉంటాయి వాడికి. అది అమ్మవారి లక్షణం. అంచేతనే హిరణ్యవర్ణాం హరిణి, అమ్మవారి పేరు హరిణి అని. హరిణి అంటే ఆడురేడి. లేళ్లలో మగలేడి కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తేది ఆడురేడి. అమ్మవారు ఎంత వేగంగా పరిగెత్తుకొస్తుందో అంత వేగంగా కూడా పరిగెత్తి వెళ్ళిపోతుంది. చేతనే ఒక్క 5 సంవత్సరాల క్రితం నాకు ఇవన్నీ కార్లే ఉండేవి. ఇప్పుడు పరిస్థితి ఇది గుర్తుంచుకోవాలి. అంచేత ఆవిడ హరిణిలా వెళ్ళిపోకుండా ఉండడానికి ఈ దీపావళి చేసుకుని వచ్చిన సంపాదనతో ఆనందంగా కుటుంబంతో ఉండేలా చేసుకుంటే అది నిజమైన దీపావళి.